హాయ్ అండి. 'నువ్వే నువ్వే' మూవీలో అమ్మ ఆవకాయ అంజలి ఎప్పటికీ బోర్ కొట్టవన్న ఈ డైలాగ్ ఎంతమందికి గుర్తుందో కమెంట్ చేసేయండి. నైట్‌కైతే చపాతీ చేస్తున్నాను. అందుకోసమనే కొంచెం అన్నం ఉండిపోతే మా వర్షి ఏమో అమ్మ ఆవకాయ కలిపేసి పెట్టవా అంటే కలిపేసి పెడుతున్నాను. ఇక్కడ పిల్లలిద్దరూ తింటారు కాబట్టి చిన్నది వేశాను లైట్‌గా. కలిపిన తర్వాత వాళ్ళకి తినిపిస్తూ నేను తినకుండా ఉండగలను. అందుకోసమని నేను కూడా వాళ్ళతో పాటు ఒక 2 ముద్దలైతే తినేసాను. ఈ ఆవకాయతో నాకు పెద్ద స్టోరీనే ఉంది. చిన్నప్పుడు ఎక్కువగా ఆవకాయతోనే అన్నమే తినేదాన్ని. రోజు స్కూల్ నుండి రాగానే ఆవకాయ వేసుకొని అన్నం తినేదాన్ని. అలా ఒకరోజు గ్యాస్ట్రిక్ కూడా వచ్చింది. దాన్ని కూడా లెక్క చేయలేదు. తర్వాత కరెక్ట్‌గా ఇంటర్మీడియేట్ అనుకుంటా. మంచి ఎండాకాలం 5వ నెల. ఆ టైంలో వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని దాంతో పాటు నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని ఫుల్‌గా తినేసాను. నైట్ 8 గంటలకు తినేసి పడుకున్నప్పుడు కరెక్ట్‌గా అర్ధరాత్రి తెలివొచ్చింది. ఒళ్ళంతా చెమటలెక్కిపోతున్నాయి. లోపలేమో ఉక్కిరి బిక్కిరి వికారం వాంతొచ్చినట్టు ఏదేదో అయిపోతుంది. చెమటలెక్కిపోయి చాలా సీరియస్ అయిపోయినట్టు అనిపించిందనమాట. ఆ తరువాత కాసేపటికి పెద్ద వాంతింగ్స్ అయితే అయ్యాయి. వాంతింగ్స్ అయిన తర్వాత అప్పుడు ఫ్రీ అయ్యింది. అప్పటి నుండి ఆవకాయ తినడం ఇంకా అలా మెల్లమెల్లగా తగ్గించేశాను. ఇలాంటిదే ఇంకొక స్టోరీ కూడా ఉంది. కాకపోతే అది మామిడికాయతో. ఈసారి చెప్తానులెండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.